రైట్ గా పక్క లోకల్లో డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఆ జిల్లా సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై అకాళ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టేందుకే కేసీఆర్ అని మంత్రి జూపల్లి ఆక్షేపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఆయన గత ప్రభుత్వం కన్నా ఎక్కువే వరి కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ మార్చిందని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దీని గురించి మరింత వివరాలు మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రాజెక్టుల మీద, పనుల పురోగతి మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఇతర అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, అలాగే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వహించిన అయితే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కూడా జోపం చేయడం విషయంలో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెయిన్ గా సాగునీటి ప్రాజెక్టులపై సంబంధించి కొన్ని కీలక సమావేశం కూడా అయినని చెప్పుకోవచ్చు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశం జారీ చేశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ అయితే కాలువ ద్వారా నీరు అందించే విధంగా భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధపాతికన పూర్తి చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారు. అలాగే జిల్లాలో ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయాలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయాలు కూడా జాప్యం లేకుండా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అయితే బోనస్ విషయం కూడా కావచ్చు, అలాగే కొనుగోలు కేంద్రాలను కూడా వేగవంతంగా చేసేందుకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు మీరు తరచుగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయిన వ్యక్తి మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ అయ్యడం ఇది మొదటిసారి కావడంతో కూడా జిల్లాలకు సంబంధించిన పూర్తిగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మెయిన్ గా ప్రాజెక్టు విషయాలను కూడా ఆయన అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి అక్కడ ఉన్న మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎక్కడైతే ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుందో, ఎక్కడైతే ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపైన వాళ్ళు తరచుగా మంత్రులు వెళ్ళాలని చెప్పి కూడా సీఎం ఆదేశం జారీ చేశారు. ఏదైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎక్కడ ఆగిపోయింది, దాని సమీక్ష నిర్వహించారు. అక్కడ కావాల్సిన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు అయితే కరోనా రిజర్వాయర్ కావచ్చు, అలాగే ఉదండాపూర్ కావచ్చు, ఏదో రిజర్వ్ దీనికి సంబంధించిన భూసేకరణ R&Rకి సంబంధించిన ఏదైతే బాధితులకు రావాల్సిన పెండింగ్ ఏవైతే R&R ఉన్నారో వెంటనే రిలీజ్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఉదండపూర్ రిజర్వాయర్ కావాల్సిన నష్టపరాన్ని వెంటనే చెల్లించాలి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా సీఎంతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాత సమస్యలను కూడా పర్యవేక్షించి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు నా దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తారని చెప్పి
హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రహీం. అదే రామకొండ, ఎప్పుడైతే ఈ మంత్రులు ఎమ్మెల్యేలతో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో ఈ కృష్ణా జలాల హక్కులపై అసలు తాకట్టు పెట్టిందే కేసీఆర్ అంటూ మంత్రి జూపల్లి కూడా ఆక్షేపించడం జరిగింది. అసలు ఈ బీఆర్ఎస్ నేతల వల్లే ఇదంతా, గత ప్రభుత్వం కన్నా మేము ఎక్కువ వరి కొనుగోలు చేశాం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ అంటూ కూడా ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను మేమే పూర్తి చేస్తున్నట్టు జూపల్లి కూడా ఏదో మాట్లాడినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు భేటీ అనే విషయం అనంతరం జిల్లా సమస్యలు తెలిపినప్పటికీ ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ కృష్ణా జలాల హక్కులకు సంబంధించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని చెప్పి ఆయన ప్రస్తావించారు. దాంతో పాటు రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు వరి కొనుగోలు కేంద్రాలు వేగవంతం జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొనుగోలు ఎక్కువ చేస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం అని చెప్పి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. అయితే కృష్ణా జలాల పైన కూడా గత 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 ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కృష్ణా జల హక్కులకు సంబంధించి ఏ విధంగా అయినావో ఇప్పుడు కూడా, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలు మనకు రావాల్సిన వాటెంత, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన కృష్ణా జలాలు రాబోయే వర్షాకాల సీజన్ లో ఎలాంటి వాటర్ సోర్స్ తీసుకోవాలి, దాని మీద సీఎం సమీక్ష చేస్తున్నా. ఖచ్చితంగా గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. ఇలాంటి నిర్లక్ష్యం కాకుండా కృష్ణా జలాలను ఇప్పుడైతే వర్షాలు పడుతున్నా వాటిని నింపే ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నో రిజర్వాయర్లు ఎత్తిపోసే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కృష్ణా జల హక్కులపైన పోరాటం చేయాలని చెప్పి కూడా సీఎం కూడా నిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.